మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు. ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏం ఆశలు లేవు సార్. మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం. కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడుతూ పహల్గామ్ టెర్రరిస్ట్ దాడిలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతూ అటువంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పి ఎదపలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నా. కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసింది అనే విషయాల్ని తెలుసుకుంటే మంచిది అని చెప్పి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం కొత్తగా 22వ తారీఖు నాడు జరిగితే ఈరోజు తారీఖు 29. ఈరోజు ఆయన ఆ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సంతాపం వ్యక్తం చేశాడు. ఎంత తరువుగా ఉన్నాడో అర్థం చేసుకోండి. దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మృతులకి నివాళులర్పిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి, తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మా డిమాండ్ మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లో సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్న మోడీ గారు హుటాహుటే వచ్చాడు. అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు హుటాహుటే వచ్చారు. కానీ సౌదీ అరేబియా నుంచి భారతదేశం వచ్చిన ప్రధానమంత్రి 26 ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూర్చొని ఖండించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే ఆ చర్యకు మద్దతు తెలియజేస్తామని చెప్పిన తర్వాత ఆ సమావేశానికి ఆయన రాకుండా బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. కానీ రాహుల్ గాంధీ గారు అక్కడ పాల్గొని ఇమీడియట్గా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి పహల్గామ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గాయపడిన వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు. ఆ రోజు అఖిలపక్ష సమావేశంలో మీరు ఏ చర్య తీసుకున్నా సరే మీ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే ముక్త కంఠంతో చెప్పారు అందరూ కూడా. కానీ దాన్ని తక్కువ చేసి చూపించడం కోసం, మా యొక్క ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రధానమంత్రి 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు కాబట్టి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, రాజకీయ లబ్ధి కోసం జనసేన కాంగ్రెస్ మీద ఆరోపణ చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పడం ఇదంతా సత్యదూరమైన విషయం. ఒక జాడిస్తే పాకిస్తాన్ని 2 చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.
పాకిస్తాన్ని రెండుగా చీల్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాల్లో వాళ్ళకి దీడని సమాధానం చెప్పింది మేమేమంటామంటే, అయ్యా 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి అంతర్జాతీయ సరిహద్దు నుంచి 300 కిలోమీటర్లు దాటి వచ్చి పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేస్తే మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇదే నెల 19వ తారీఖు నాడు కాట్రాలో మీ పర్యటన ఉంది కదా. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే మీరు వాయిదా వేసుకున్నారు కదా. ఆ ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అమాయకమైన పౌరుల్ని, టూరిస్టులు భద్రత కల్పించాల్సిన అవసరం మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వీటన్నిటినీ డిస్కస్ చేయడం కోసం, అలాగే మనమంతా ఒకటే అని చెప్పడం కోసం తక్షణమే ఉభయ సభను సమావేశపరచండి అని చెప్పి మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చర్చిద్దాం రండి, మనమంతా ఒకటే, మీ నాయకత్వంలో మీరు ఏ చర్య తీసుకున్నా మేము అనుకుంటాం. అంతే తప్ప రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇటువంటి ఆరోపణలు చేయడం సబబు కాదు. అక్కడెక్కడో అమాయకులైన కాశ్మీర్లో ఉన్న ముస్లింలు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో, పంజాబ్ ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల మీద మీరు ఉగ్రవాదులు అని చెప్పి దాడులు చేసి బయటికి పంపించేస్తున్నారు. అటువంటి అరికట్టండి. ఆడెవడో కావాలని చేస్తే మన ప్రజల మధ్య, మన మతాల మధ్య చిచ్చులెప్పి తద్వారా రాజకీయ లబ్ధి పొందే కుటిల నీతిని బీజేపీ ఐటీ సెల్ వ్యవహరిస్తూ ఉంది. దానికి జనసేన పార్టీ మంతపడుగుతూ ఉంది. తక్షణమే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని కాంగ్రెస్ అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. 102 మంది లోక్సభ సభ్యులు, 600 మంది శాసనసభ్యులు, కనీసం 40-50 మంది రాజ్యసభ సభ్యులు, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, 6 రాష్ట్రాల్లో భాగస్వామ్యం వహిస్తున్నాం. ఈ దేశంలో సుదీర్ఘమైన 140 సంవత్సరాల చరిత్ర రాజకీయ పార్టీని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉగ్రవాదానికి బలైపోయింది ఇందిరాగాంధీ, ఉగ్రవాదానికి బలైపోయిందన్నాడు రాజీవ్ గాంధీ. ఈ దేశం కోసం త్యాగం చేసి సర్వమర్పించిన కుటుంబాలకు సంబంధించిన రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ, రాజకీయ వారసత్వం, ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న పార్టీ, మా పార్టీని పట్టుకొని మీరు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారని మాట్లాడటం ఇది మీ అవివేకానికి ఇది నిదర్శనం అని చెప్పి తక్షణమే వ్యాఖ్యలు ఉపసంహరించుకొని కొలిసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా.